వైసీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఈ ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచారని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వం వెంటనే మార్క్ ఫైట్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒంగోలు రూరల్ మండలం త్రోవగుంట వద్ద గల పొగాకు బోర్డు 2ను పార్టీ నాయకులు పొగాకు రైతులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఈ ఏడాది కురిసిన అధిక వర్షాల వల్ల పొగాకు రైతులు పలుమార్లు నాట్లు వేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు పొగాకు బోర్డు అధికారులు ప్రపంచ వ్యాప్తంగా పొగాకు అధికంగా పండటం వలన గిట్టుబాటు ధర తక్కువగా ఉందని అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. పొగాకు వ్యాపారులు పొగాకు బోర్డుతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో పొగాకు అధికంగా పండలేదని, గత ఏడాది కంటే ఈ ఏడాది 30% దిగుబడి తగ్గిందని చుండూరి రవిబాబు తెలియజేశారు. పొగాకు పంటను గతంలో మాదిరిగానే మార్క్ ఫైట్ కిందకి తీసుకువచ్చి ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పొగాకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పోరాటం సాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, మద్దిపాడు ఎంపీపీ కోటిరెడ్డి, పోలవరపు శ్రీమన్నారాయణతో పాటు పలువురు నాయకులు పొగాకు రైతులు పాల్గొన్నారు. మాట్లాడితే సరిపోతుంది. కొన్నవాడు ఏమో వలస పెట్టుకుంటాం, ఆపినాడు ఏమో మొత్తం అవుతారా? ఎందుకు ఏమంటే చూడండి, పోయి కొన్నాడు చూసాం మేము చూపిస్తారు పదండి. అయితే ఎన్నిసార్లు అంటే అది పేలు ఇంకా రాలేదు. దేవుడు వస్తాడు, ఏ దేవుడు వచ్చి కొండాలి చెప్పండి. సార్ పెట్టిందని రైతులు పడుతున్న వ్యతలు ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల 1కి 3 సార్లు నాట్లు వేయాల్సి రావటం, తర్వాత సేద్యాలు కుదరక కలుపు పెరగటం, మల్లెపట్టడం, ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి. పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం 35 క్వింటాలు బ్యారన్కి పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం 41.5 క్వింటాలు ఇచ్చి రైతులు ప్రోత్సహించారు. 15% అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు. వ్యాపారస్తులు మాటినిందో లేదో, వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే. ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా
పొగాకు అధికంగా పండింది, డిమాండ్ లేదు, ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు. చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం, వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనడు, ఎవరు ట్రస్టులు పెట్టుకోరు. బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ లాభాల కోసం చూస్తారు. పొగాకు బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాల పంట ముందే వేస్తారు, అందరికంటే మందే చివరి పంట. నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని, ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. బోర్డు చేయాల్సింది ఆ పనే కదా. దాన్ని బట్టి మనకి తగ్గించేసుకోండి అని కాషన్ చెప్పకుండా తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెప్పవేసి మనల్ని మీ తప్పుకు మీరే బాధ్యులు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పని చెప్తున్నా. అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా నీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు. ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది. పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి 20 నుంచి 30% పంట దిగుబడి తగ్గింది. అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు, ఖర్చులు పెరిగినాయి. పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే రైతులు చాలామంది పిల్లల చదువులు కానీ పట్టణాలకు వెళ్ళి బ్యారెళ్ళు కౌళ్ళకి ఇచ్చారు. సన్నకారోళ్ళు, ముఖ్యంగా పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు. వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు 1-3 సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలంలో నలిగిపోతే వాళ్ళ కంటన తడే మిగిలింది. ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. మేము అడుగుతుంది ఒకటే, అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడుతుంది, ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు. లేకపోతే మనం చూసాం 17-18 సంవత్సరాల్లో పొందూరులో కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం. అంటే సన్నకారోళ్ళు 1 బ్యారెన్ ఉన్నోళ్ళు 5 బ్యారెన్లు కౌలు తీసుకోవడం, లేదా అసలు బ్యారెనే లేని వాళ్ళు పొలం కౌలు తీసుకొని కూలీ అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం, ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది. ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని సందర్భంగా తెలియజేస్తున్నా. 17-18లో మీ అందరికీ తెలుసు, మనిషి చచ్చిపోతే అన్నవాళ్ళు పొగాకు బోర్డు దగ్గర డెడ్ బాడీని తీసుకెళ్ళి పనుకోబెట్టి ధర్నా చేస్తే ఏందయ్యా రైతులు చచ్చిపోతున్నారు మీరు నిమ్మకి నీరెత్తినట్టున్నారని అడిగితే వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేశారు. 5 ఏళ్ళు ఆ కేసు చుట్టూ తిరిగారు. ఎందుకు? నోరు తెరిచి రైతులు చచ్చిపోతున్నారు, ఏంది అన్యాయమైన పొగాకు బోర్డు ఎదురుగా అడిగినందుకు. అది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వే పోయినసారి మా ప్రభుత్వంలో ఎంటర్ అయ్యి మార్కెట్ కొనింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం, మీరు ఎంటర్ అయ్యి రైతులు సపోర్ట్ చేయండి, మార్కెట్ రంగంలో దించండి. ఇప్పుడు ఉదాహరణకి మన రైతు భరోసా కేంద్రాల్లో చూస్తాం, కందులు కానీ మినుములు కానీ శనగలు కానీ ఒక ధర ఉంటుంది. ఆ ధర కంటే ఎక్కువైతేనే రైతులు అమ్ముకుంటారు, తక్కువైతే ప్రభుత్వం సేకరిస్తుంది. అదే మాదిరిగా మార్కెట్ని పొగాకులో కూడా ఎంటర్ అయ్యి నిలబెట్టమని మరీ ప్రార్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. మా రైతాంగం అందరినీ కోరుతుందంటే అందరి శాసనసభ్యుల మీద అధికార పక్షం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని నిలబెట్టుకోమని కోరుతా ఉన్నా. మా తరఫున అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు, రేపు వైవి సుబ్బారెడ్డి గారు 29వ తేదీ వస్తారు కాబట్టి రైతాంగాన్ని అందరిని మేల్కొల్పుతాం. మీరు తగ్గించి ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, నిలబెట్టి ప్రభుత్వానికి అమ్మే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.